అనగనగా రుద్రవరం అనే ఒక గ్రామం ఉండేది. అందులో ప్రజలందరూ దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ఉండేవారు. ఆ గ్రామానికి సుందరయ్య అనే ఒక ముసలాయన పెద్దగా ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఆ గ్రామ ప్రజలను మంచిదారిలో పెట్టేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉండేవాడు. కాని దొంగతనాల వల్ల, దోపిడీల వల్ల సునాయాసంగా డబ్బు సంపాదించవచ్చు అని గ్రహించిన వారు ఆయన మాటను లెక్కజేసేవారు కాదు. సుందరయ్య గ్రామ ప్రజలు తెచ్చి ఇచ్చిన దొంగ డబ్బును తీసుకోకుండా రుద్రవనానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్లి చెట్లను కొట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు అతడు అడవికి చెట్లను కొట్టడానికి వెళ్లాడు. ఒక పెద్ద చెట్టు అతని కంటపడింది. అది చూసిన సుందరయ్య, ఈ చెట్టును కొట్టగా వచ్చిన కట్టెలను అమ్మితే నాకు వారం రోజులు కడుపు నిండుతుంది అని అనుకుంటూ ఆ చెట్టును కొడుతూ ఉన్నాడు. అలా చెట్టును చాలాసేపు కొట్టగా అది విరిగి కింద పడింది. దాని మొదలులో ఉన్న బంగారం పెట్టె సుందరయ్య కంటపడింది. ఏంటి బంగారం పెట్టె? ఇందులో ఏముందో చూద్దాం అని ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో బంగారం ఆభరణాలు కనబడ్డాయి. వీటిని ఉపయోగించి తన గ్రామ ప్రజలను మార్చాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ ఉపాయం ఆలోచించుకుని ఆ బంగారు పెట్టెను ఇంటికి తీసుకెళ్లాడు. పక్క రోజు ఉదయాన్నే ఆ ఊరి పెద్ద ఇంటికి ఎల్లయ్య అనే గ్రామస్తుడు వచ్చి, పెద్దాయనా, ఓ పెద్దాయనా! ఏంటి ఎల్లయ్య ఇలా వచ్చావు? ఏంటి పెద్దాయనా, ఈరోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళలేదా? ఇంకా నేను కట్టెలు కొట్టడానికి వెళ్లాల్సిన పనే లేదు. అదేంటి గ్రామ పెద్దగారు అలా అన్నారు? నిన్న నేను కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక బంగారు చిలక కనిపించింది. దాని వెంట వెళ్లడం వల్ల నాకు ఓ దేవత కనిపించింది. నేను ఉత్తమంగా ఉన్నందుకు నాకు ఒక బంగారు నిధిని ఇచ్చింది. అలాగే మన ఊరిలో ఉత్తమంగా ఉన్న వారందరికీ ఆ బంగారు చిలక కనపడుతుందట. దాని వెంట వెళ్లడం వల్ల వారికి బంగారు నిధి దొరుకుతుంది అని ఆమె నాకు చెప్పింది. ఏంటి, నిజమా పెద్దాయనా? నాకు కూడా ఒకసారి ఆ బంగారు పెట్టెను చూపించండి. సుందరయ్య ఎల్లయ్యను తన ఇంటిలోకి తీసుకెళ్లి ఆ బంగారు పెట్టెను చూపించాడు. అది చూసిన ఎల్లయ్యకు సుందరయ్య చెప్పినదంతా నిజమని అనిపించింది. దానితో అదంతా ఊరిలో వారికి చెప్పాడు. అది విన్న ఊరి వారంతా నిజమని నమ్మి మంచి మార్గంలో నడవడం మొదలుపెట్టారు. అలా సుందరయ్య చెప్పిన ఒక అబద్ధం వల్ల రుద్రవరంలోని ప్రజలంతా మారిపోయారు. సుందరయ్య తన తెలివితో ఊరి వారందరినీ మార్చాడు.